శ్రీమాత్రాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. హిందూ ధర్మంలో తీర్థయాత్రలు ఎందుకు చేస్తారు? పాదయాత్రగా దేవుడి దర్శనానికి వెళ్ళడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా? హిందూ మతంలో ఆధ్యాత్మిక యాత్రలకు చాలా ముఖ్యమైనది స్థానం ఉంది. తీర్థయాత్రలను చేయడానికి ప్రతి హిందువు ఏదో ఒక సమయంలో ఆసక్తిని చూపిస్తాడు. పురాతన కాలం నుంచి తమకు ఇష్టమైన దేవుడిని దర్శించుకునేందుకు కొండలు కోనలు ఎక్కి మరి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ఈ పూర్వకాలం నుంచి ట్రెక్కింగ్ సాంప్రదాయం కొనసాగుతుంది. అయితే హిందూ మతంలో మతపరమైన తీర్థయాత్రలు ఎందుకు చేపడతారు? దాని ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా? అదేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పాదయాత్ర ఈ రోజుల్లో బాగా చర్చనీయాంశమైంది. గుజరాత్లోని జామ్నగర్లోని మోతీ కడ్వీ నుంచి ప్రారంభించిన ఈ పాదయాత్ర ద్వారకా వరకు సాగనుంది. అనంత్ అంబానీ రోజు దాదాపు 10-12 కిలోమీటర్లు నడుస్తున్నారని చెబుతున్నారు. అతను 140 కిలోమీటర్లు మేర నడిచి తన గమ్యాన్ని చేరుకున్నారు. ఇలా పాదయాత్ర చేసే సమయంలో అనంత్ అంబానీ దేవుని నామాన్ని జపిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నాడు. హిందూ మతంలో పాదయాత్ర చేస్తూ తీర్థయాత్ర చేసే సాంప్రదాయం చాలా పాతది. ఈరోజు ఇలా పాదయాత్ర ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. దాని ప్రాముఖ్యత ఏమిటి? తీర్థయాత్రకు మతపరమైన ప్రాముఖ్యత. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఒక వ్యక్తి పవిత్ర స్థలానికి పాదయాత్ర చేయడం ద్వారా అతని ఆత్మశుద్ధి అవుతుంది. మతపరమైన తీర్థయాత్రకు వెళ్ళడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతాడు. దానితో పాటు దేవుడి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. మతపరమైన తీర్థయాత్రను ఆధ్యాత్మిక ప్రయాణంగా పరిగణిస్తారు. హిందూ మత గ్రంథాలలో ఎవరైతే కొండ కోనలను దాటుకుంటూ శివుడు, విష్ణువు, అమ్మవారి పవిత్ర స్థలాలను చేరుకుంటారో వారు మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది. నడక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది. పాదయాత్ర ప్రాముఖ్యత. జ్యోతిష శాస్త్రంలో మతపరమైన తీర్థయాత్రలకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది. జ్యోతిష శాస్త్రంలో ఎవరైతే మతపరమైన తీర్థయాత్రలు చేపడతారో వారికి ఉన్న గ్రహ దోషాలు తొలగుతాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేయడం ద్వారా శని దోషం, ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఎవరి జాతకంలోనైనా రాహు కేతువు స్థానం అశుభంగా ఉంటే తీర్థయాత్ర చేయడం ద్వారా ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గించవచ్చు. అంతేకాదు తీర్థయాత్రలు కుజగ్రహానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఎవరైనా మతపరమైన తీర్థయాత్ర చేస్తున్నప్పుడు దేవుని మంత్రాలను జపిస్తే అది జాతకంలో శుభగ్రహ కలయికలను సృష్టిస్తుంది. పితృదోషంతో బాధపడుతున్న వ్యక్తికి మతపరమైన తీర్థయాత్ర చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పూర్వీకుల ఆత్మల శాంతి కోసం
మతపరమైన తీర్థయాత్రలు చేపట్టాలని జ్యోతిష్య గ్రంథాలలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి తమ ఆశీస్సులను ఇస్తారని నమ్మకం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.